కాబట్టి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుంటే పెట్రోల్ ఛార్జీల పైన కేంద్ర ప్రభుత్వం అబద్ధం చెప్తుందని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడు. అడ్వర్టైజ్మెంట్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు చెప్తుంది తప్పు అని అడ్వర్టైజ్మెంట్ ఈనాడు కూడా వచ్చింది, ఆంధ్రజ్యోతి అన్నింటిలో వచ్చింది. అన్నిటికన్నా మించి మొన్న హర్యానాలో బీజేపీ గెలిచిందా, కాంగ్రెస్ ఓడిపోయిందా? అది ఈవీఎంల ద్వారా జరిగిందని డైరెక్ట్గా ఎక్స్లో స్పందించినాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇతర గడ్స్ మాట్లాడే ముందు అవన్నీ రికార్డ్స్, ఏది పడితే అది మాట్లాడిస్తే మీ బలహీనతలు బయటపడతాయి, ఆయన అర్థం చేసుకుంటే మంచిది. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పిరికివారు లేకపోతే అంత భయస్థుడు అయినట్లయితే ఈరోజు వైసీపీ పార్టీ ఉండేది కాదు, ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవారు కూడా కాదు అనేది వైసీపీ నేతల యొక్క అభిప్రాయం. వాళ్ళు కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో భయపడి ఉండుంటే పార్టీ ఉండేది కదా, కాంగ్రెస్ లోనే కొనసాగి ఉండేవారేమో. జగన్ గారికి ఉన్న క్రేజే ధైర్యం. మొండిగా ఉంటాడు, భయపడడు. ఒక్కొక్క క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక క్రేజీ, చంద్రబాబు గారికి క్రేజీ, ఎవరికి ఉంటుంది. జగన్ గారికి క్రేజీ ఏంటంటే ధైర్యంగా మొండోడు, మూర్ఖంగా వెళ్ళిపోతాడని ఒక మంది అంటుంటారు. కాబట్టి ఆయన మొండిగా ఉంటాడు, దానికి ఏమైనా సిద్ధపడతాడు అనేది ఆయనకున్న పేరు. అదే ఆయన ఇమేజ్. దాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తే ఏమవుతుందంటే పాత వీడియోలు వచ్చాయి, పార్లమెంట్లో వీడియో రేపు బయట పెడతారు, మన వీడియోలో వస్తుంది. ప్రధానమంత్రి మీద మాట్లాడిన మాటలు కళ్ళ ముందు ఉన్నాయి. మీరేం మాట్లాడారు అదే ప్రధానమంత్రితో విశాఖపట్నంలో? ఇదే ప్రధానమంత్రి తీసుకొచ్చి మీరు వీరుడు, సూర్యుడు, గొప్పవాళ్ళు మాట్లాడారు. ఆడ విశాఖపట్నం గురించి మాట్లాడాల? జగన్ మాట్లాడినాడు కదా అదే సినిమా. కాబట్టి జగన్ మాట్లాడలేదని మీరు మాట్లాడలేకపోతుందని ఏరే వాళ్ళ మీద ఆపాదిస్తే అది మీకే నష్టం. ఓకే. అండ్ నెక్స్ట్ రిషికొండను పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు, రకరకాల పాయింట్స్ కూడా చెప్పారు. అండ్ ఒక 2 బ్లాకులకే 90 కోట్లు అయింది, ఒక బ్లాక్కి 70 కోట్లు అయింది అన్నారు. అంటే అక్కడ ఖర్చు పెట్టిన వ్యయం గురించి మాట్లాడారు. నేనేమంటానంటే ఋషికొండకి సంబంధించి గతంలో మీరేం ఆరోపణలు చేసినారు? పర్మిషన్స్ లేవు, ప్రకృతిని ధ్వంసం చేసినారు, అవినీతి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేయడం కోసం ప్యాలెస్ కట్టుకుంటున్నాడు, ఇది ఆయన చెప్పి ఆ రోజు దానికోసం 500 కోట్లు తగలేయాలన్నా ఆ రోజు ప్రజలు కూడా నమ్మినారు. ఇప్పుడు కూడా అన్నారు కదా, ఇది నివాస యోగ్యానికి సరిపడేలాగా చాలా డబ్బు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని పవన్ కళ్యాణ్ గారు అనడం కూడా మనం చూసాం. నేనేమంటానంటే ఇప్పుడు ప్రభుత్వం ముందు ఏమున్నాయి? నిజంగా అవినీతి జరుగుంటే నివాస యోగ్యం కాదా, సెకండ్ పాయింట్కి వద్దాం. అవినీతి అంటే అవినీతికి నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బిల్డింగ్ 100 చదరపు అడుగు ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చినారు. ఇంజనీరింగ్ నామ్స్ ఉంటాయి, కొటేషన్స్ ఉంటాయి. తీసుకోండి, మీరు 60 కోట్లు 50 కోట్లు ఎక్కువ అనుకుంటున్నారు కదా, ఇమీడియట్గా వెనుక ఒక వారంలో ఇచ్చేస్తారు నివేదిక. ఆల్రెడీ రికార్డు టెండర్స్ కదా అవన్నీ. ఒక బ్లాక్ ఎన్ని చదరపు అడుగుల్లో ఉంది, దానికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చినారు, ఒక వారంలో వచ్చేస్తుంది రిపోర్టు. అవినీతి జరుగుంటే ఎత్త లోపలేయండి, ఏం దొరికిన ఎత్త లోపలే వేస్తున్నారు కదా. రెండోది ఋషికొండలో ప్రకృతిని ధ్వంసం చేస్తే ఆ కేసు పెట్టేసేయండి. నిజంగా ధ్వంసం అంటే అవినీతి జరుగుంటే కేసు పెట్టేసేయండి. ఈ 14 నెలలు ఎందుకు చేయట్లేదు? ఒక కమిటీ ఎందుకు వేయట్లేదు? ఒక కమిటీ వేయండి, అది నివాస యోగ్యం, జగన్ గారు లాంటి టాప్ పర్సనాలిటీస్ లేకపోతే ఎంజాయ్ చేసే పర్సనాలిటీస్కి మాత్రమే అది పనికి వస్తుంది, లేకపోతే పనికిరాదు అనేది ఒక కమిటీ వేసి చెప్పేసేయండి. మీరు చెప్పడం ఎందుకు? 14 నెలల తర్వాత పోయి ఒక కమిటీ వేసేస్తే ఎక్స్పర్ట్ కమిటీ అది పనికి వస్తుందా, పనికిరాదా, అది దానివల్ల ఉపయోగమా లేదా అని ఒక మీకు నివేదిక తెప్పించుకొని అది నివాస యోగ్యం, జగన్ లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండలేరు అనేది నిర్ధారణకు వస్తే 2 మార్గాల ప్రభుత్వానికి. దాని మొత్తం 500 కోట్లు ప్లస్ దాన్ని పబ్లిక్ మార్కెట్లో మొత్తం అమ్మేసి ఆయన కట్టమనండి. జగన్మోహన్ గారికి ఇచ్చేసి ఆ ప్యాలెస్ని దానికి ఒక ప్రభుత్వం, ఇప్పుడు మన ప్రైవేట్ కంపెనీలు భూములు ఇస్తున్నాం కదా, 10 ఎకరాలు 100 ఎకరాల భూమి ఇస్తున్నాము. ఇప్పుడు ఋషికొండ భూమి ఎంత ఉందో అంత కొలతలేసి పబ్లిక్ మార్కెట్లో ఎంత రేట్ అంది అంటున్నాను నేను. అది కానీ జగన్మోహన్ రెడ్డి నివాసానికి తప్ప దేనికి పనికిరాదు, నిరుపయోగం అనే బిల్డింగ్ అని మీరు ఒక కమిటీ వేసి రిపోర్ట్ చేసేసేయండి, తేల్చేయండి. 500 కోట్ల రూపాయలు దానికి పెట్టారు, దానికి వడ్డీ వేసుకోండి. తర్వాత దాని మొత్తం ఎన్ని ఏరియాలో ఉందో దానికి భూమి పబ్లిక్ మార్కెట్లో ఎంత ఉందో అంత కట్ట జగన్ కట్టమని ఆయనకి ఇచ్చేసి ఆయన కట్టమని, కట్టవా నీకు తప్ప ఎందుకు పనికి రాదని చేయండి చూద్దాం. ఏదో ఒకటి చేయాలి కదా. 14 నెలలు అయిపోతా ఉంటే ఒకటి జగన్ గారు తప్పు చేశారనుకుంటే చర్యలు తీసుకోండి, లేదా నివాస యోగ్యం తప్ప దేనికి పనికిరాదు అంటే ఆయనకి అమ్మేసి డబ్బులు కట్టించుకోండి. ఎట పారిశ్రామిక కడతాడు చేసేయండి, లేదా ప్రభుత్వానికి ఉపయోగించుకోండి. అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పోయి ఇది దానికి కట్టారు, ఇది దీనికి కట్టారు, మీరు కాదు చెప్పాల్సింది, ఒక కమిటీ వేసి చెప్పేసి తేల్చేసేయండి. తప్పు ఉంటే శిక్షించండి, మంచి అయితే ఉపయోగించుకోండి. ఈ 2 మధ్య కాకుండా ఆయనకి తప్ప ఎవరికి ఉపయోగపడితే ఆయనకి అమ్మేసి కట్టమనండి. 600 కోట్లు 1000 కోట్లు ఎంత అవుతుంది కట్టమనండి. అప్పుడు ఏమి సమస్య ఉండదు కదా, ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఏ స్టెప్ తీసుకోండి చెప్తున్నా అంటే ఏదో నిందలేయడం, రాళ్ళు వేయడం, దానికి వాళ్ళు స్పందించడం. నేను ఒకటి స్పష్టం చెప్పదలుచుకున్నాం, ఎలక్షన్కి ముందు అధికార పార్టీ గుమ్మనంగా కట్టారు కాబట్టి ఆ రోజు విమర్శలు సక్సెస్ అయింది ప్రతిపక్షం. ఎప్పుడైతే పెరదాలు తీసేసి
పవన్ కళ్యాణ్ గారు అందరూ పోయి చూస్తున్నారు కదా. చూసిన తర్వాత ప్రతి రోజుకి జగన్ ఇమేజ్ పెరుగుతా ఉంది. జగన్ ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంత బిల్డింగ్ కట్టాడు 500 కోట్లలో. పోల్చుకుంటారుగా మన అమరావతిలో బిల్డింగ్లకి. 500 కోట్లతో ఆ బిల్డింగ్ కనపడతా ఉంది. అమరావతిలో ఎన్ని కోట్లతో ఏ బిల్డింగ్ కడుతున్నారు రేపు లెక్కలేస్తారుగా. ఉమ్, ఈరోజు ఈయన పవన్ కళ్యాణ్ గారు 70 కోట్లతో ఒక ఫ్లాట్ కట్టారు ఏదో అన్నారంటున్నారు కదా. ఇది మెల్లిగా కూటమిని ఇరికిస్తున్నాడు ఆయన. ఇప్పుడు 70 కోట్లతో ఆ ఫ్లాట్ ఆ కాంప్లెక్స్ కట్టకూడదు అని మీరు అంటే, ఇక్కడ ఎన్ని కోట్లతో కడుతున్నారు కాంప్లెక్స్ అనేది పోల్చుకోరా ప్రజలు? అమరావతిలో కూడా ఈ ప్రభుత్వం కట్టే బిల్డింగ్లు కాస్ట్ ఎంత, జగన్ పెట్టిన బిల్డింగ్ కాస్ట్ ఎంత తేలిపోతుంది కదా. అప్పుడు ఎవరు కూటమి సమాధానం చెప్పుకోవాలి?